కాకపోతే మోదీని తిట్టే వారినైనా సమర్థించే వారినైనా ఇప్పుడు ఒకే ఒక్క ప్రశ్న వేధిస్తుంది. మమతా వర్సెస్ బీజేపీ పొలిటికల్ డ్రామాలో బెంగాలీ హిందువులు ఆహుతి కావాల్సిందేనా అని. కానే కాదు. బీజేపీ పార్టీ ప్రధాని మోదీ నాయకత్వం కాకుండా భారతీయ హిందువులకు ఇప్పటికిప్పుడు ఇంకేమైనా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయా? మోదీ స్థానంలో యోగి వచ్చినా కూడా సంపూర్ణంగా బుల్డోజర్ న్యాయం చేయడం కుదరదు. ఎందుకంటే గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ, యూపీ సీఎంగా యోగి ఏదైనా చేయవచ్చు, కానీ దేశ ప్రధానిగా అన్నీ కుదరవు. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ సమాధానం చెప్పుకోవాలి. ఇంట్లో ఉండే దొంగలు ఎలాగో ముస్లిం జిహాదీల్ని రెచ్చగొడుతూనే ఉంటారు. అందుకే మోదీ షా చాలా బ్యాలెన్స్డ్గా బండి నడుపుతున్నారు. కొన్నేళ్ల క్రితం కాశ్మీర్లో రాళ్ల వర్షం కురిసేది. అక్కడ కూడా మైనార్టీ తేరని మైనర్ పిల్లల్నే పావులుగా వాడేవారు. వారి చేత రాళ్లు విసిరించి రోజుకి 500 కంటే తక్కువ మొత్తంలో చేతిలో పెట్టేవారు. అటువంటి కిరాయి జిహాదీల్ని మోదీ ప్రభుత్వం ఏం చేసింది? ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్లో పిల్ల రాక్షసుల్ని, పెద్ద రాక్షసుల్ని అందరినీ కట్టడి చేసింది.